హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే తెలంగాణలో పోలీస్ నోటిఫికేషన్ అనేటువంటిది కేవలం 5,000 పోస్టులతోనే నోటిఫికేషన్ విడుదలవుతున్నట్లుగా మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 5,000 పోస్టులతోటి ఎందుకనంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఈ 5,000 పోస్టులకు ఆమోదం అనేటువంటి తెలపడం జరిగిందనమాట. సో ఈ 5,000 పోస్టులో ఏ పోస్టులు అధికంగా ఉన్నాయి, ఏ పోస్టులు తక్కువగా ఉన్నాయి అనేటువంటి వివరణతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఇది చూసుకున్నట్లయితే కనుక ఒక రకంగా బాధాకరంగా ఉన్నా కానీ, ఎందుకంటే చాలామంది ఆస్పిరెంట్స్ 5,000 పోస్టులు కాదు ఇంకా పోస్టులు కావాలని చెప్పేసి ధర్నా చేస్తున్నా కానీ మనకి 5,000 పోస్ట్ సంబంధించినటువంటి మెట్టుకు 5,000 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేస్తున్నట్లుగా మనకి ఆల్రెడీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి అప్డేట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది క్లియరెన్స్ ఇచ్చిందంటే వెంటనే మనకి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఎందుకంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మనకి ఇక దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది, లేకపోతే దాని తర్వాత ఎగ్జామ్స్ తర్వాత మనకి మళ్ళీ ఫిజికల్ టెస్ట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అయితే మెట్టుకు ఈ 5,000 పోస్టులో చూసుకున్నట్లయితే కనుక ఏ పోస్టులు అధికంగా ఇచ్చారు, ఏ పోస్టులు తక్కువగా ఇచ్చారు అనేటువంటిది ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక సో చూడండి, 27/6 మనకి ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి జిఓ నెంబర్ 78 అనమాట అండి. జిఓ నెంబర్ 78లో 27/6/2026 మనకి దీనికి సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేటువంటిది క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. టోటల్గా 5,000 పోస్టులకు సంబంధించినటువంటి క్లియరెన్స్ అనేటువంటిది ఇచ్చినట్లుగా మనకి అఫీషియల్ జిఓ నెంబర్ తోటి మీకు ఇవ్వడం జరిగింది అనమాట. జిఓ నెంబర్ 78. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక అత్యధికంగా వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ సివిల్ పోస్టులు ఉండడం జరిగింది అనమాట అండి. 3,697 పోస్టులు అనేటువంటిది. దాని తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ ఉండడం జరిగింది అనమాట అండి, 1,052 పోస్టులు. ఇప్పుడు మనం దాని తర్వాత అధికంగా ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కనుక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సివిల్లో చూసుకున్నట్లయితే కనుక 148 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. సో కానిస్టేబుల్లో సివిల్ 3,697, కానిస్టేబుల్లో ఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్లో సివిల్ 148 పోస్టులు అనేటువంటి వేయడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 24 పోస్టులు వేయడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ పీటీఓలో 20 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఆ తర్వాత మనకి సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్లో 14 పోస్టులు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీజీఎస్పీలో 12 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎఫ్పిబిలో 23 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఏఆర్ సిపిఎల్లో 3 పోస్టులు వేయడం జరిగింది. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ పీటీఓలో 7 పోస్టులు. ఈ రకంగా వెరసి ఈ 5,000 పోస్టులు అనేటువంటిది సాగ్రిగేట్ చేయడం జరిగింది అనమాట అండి. మొత్తం సివిల్కి వచ్చేసి 148 పోస్టులు, ఏఆర్కి వచ్చేసి ఎస్ఐ వచ్చేసి 14 పోస్టులు, సివిల్ కానిస్టేబుల్ వచ్చేసి 3,697, ఏఆర్ వచ్చేసి 1,052 పోస్టులతోటి ఈ రకంగా అత్యధికంగా మనకున్నటువంటి పోస్టులు అనమాట అండి. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే పోలీస్ జాబ్స్ కొరకు వెయిట్ చేస్తున్నారో వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా మనం తెలపొచ్చు అనమాట అండి. సో ఒక 5,000 పోస్టులు అనేటువంటి తక్కువ, కానీ కాకపోతే నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది కాబట్టి సో ఆస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి. ఈ వీడియో అనేటువంటిది ఇక్కడ వరకు మీరు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కామెంట్స్ రూపంలో తప్పనిసరిగా మీరు పొందుపరచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడ నేను కంక్లూడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.